మనం సాధారణంగా వాముని వంటల్లో వాడుతూ ఉంటాం. వాము మొక్క మొత్తం మంచి సువాసన కలిగి ఉంటుంది. వాము మొక్క పువ్వులు గుత్తులు గుత్తులుగా ఉంటాయి. ఈ గుత్తుల్లోనే వాము గింజలు ఉంటాయి. వాము జీర్ణశక్తికి మంచిదని మన పెద్దవారు చెప్పడం కూడా మనం తరచుగా వింటూనే ఉంటాం. అలాంటి వాములో ఉన్న ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నీటిలో వాముని నానబెట్టి ఆ నీటిలో ఉప్పు కలిపి తాగితే వాంతులు తగ్గుతాయి. అజీర్ణంగా ఉన్నప్పుడు వాము, మిరియాలు, ఉప్పు సమాన భాగాలుగా తీసుకుని పొడి చేసుకుని భోజనానికి ముందు తింటే అజీర్ణం తగ్గుతుంది. ఇక వాముని బొగ్గన పెట్టుకుని నమిలి చప్పరిస్తూ రసాన్ని నెమ్మదిగా మిగితే గొంతులో నొప్పి, గొంతులో గురగుర తగ్గుతాయి. ఇక జలుబుకి వాము మంచి మందు. వాము పొడిని ఒక గుడ్డలో కట్టి మెల్లగా వాసన చూస్తే జలుబు సమస్య నుండి బయటపడవచ్చు. ఇక కీళ్ల నొప్పులు ఉన్నవారు వాము నూనెతో నొప్పి ఉన్న ప్రాంతంలో మర్దన చేసుకుంటే మంచి ఉపశమనం కలుగుతుంది. దంత సమస్యలు ఉన్నవారు వాము నీటిని నోటిలో పోసుకొని పుక్కిలిస్తే దంత సమస్యలు కూడా తగ్గిపోతాయి. వాము, ధనియాలు, జీలకర్ర ఈ మూడింటిని దూరగా వేయించి కషాయం చేసుకొని తాగితే జ్వరం తగ్గుతుంది. వామును నీటిలో వేసి మరిగించి ఆ నీటిని వడకట్టి తాగితే మూత్రాశయంలో రాళ్లు కరుగుతాయి. ఇక తేనెను వాముతో కలిపి తీసుకుంటే కిడ్నీలో రాళ్లు కరిగిపోయి మూత్రం ద్వారా బయటికి వెళ్లిపోతాయని ఆయుర్వేదం చెబుతోంది. ఇక వామును తరచుగా వాడటం వలన గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.